హలో, అందరికీ నమస్తే. నా పేరు సన్నీ అఖిల్. నేను సినిమాలో క్యారెక్టర్ ప్లే చేశాను. బేసికలీ చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్తో అలా థియేటర్ చేసి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ చేసి, బయట షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, ఈ ప్రాసెస్లో జాబ్ చేస్తూ అలా సినిమాలో ట్రయల్స్ చేస్తున్నాను. లక్కీగా నాకు 2 years బ్యాక్ మా సినిమా రావడం. జనరల్గా ఆర్టిస్టులు అంటే వెళ్ళి యాక్ట్ చేసి జస్ట్ యాక్టింగ్ వరకే మన పని ఉంటుంది. కానీ సినిమా మాది కాబట్టి లైక్ ప్రతి క్రాఫ్ట్లో ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు, పోస్ట్ ప్రొడక్షన్లో ఏమేమి జరిగింది, సినిమా ప్రొడక్షన్ మేకింగ్లో ఏం జరిగింది, లైక్ A to Z సినిమా అసలు బయటికి రావాలంటే ఎంతమంది కష్టం ఉంటుంది, అసలు సినిమా నాలెడ్జ్ ఏంటి, ఎవ్రీథింగ్ నాకు తెలిసింది. లైక్ కెరియర్ బిగినింగ్లోనే ఇంత నాలెడ్జ్, ఎంత ఎక్స్పోజర్ నాకు దొరకడం నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. లైక్ ఇప్పుడు మనం సినిమాకి జనరల్గా మనం కనిపించేది మెయిన్ టెక్నీషియన్సే కనిపిస్తాం, కానీ వెనకాల చాలామంది కష్టం ఉంటుంది. ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ బాయ్తో సహా ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే సినిమాకి. ఒక సినిమా బయటికి రావాలంటే ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత కష్టపడాలి, ఎంతమంది కష్టపడాలి, ఇవన్నీ తెలుసుకున్నాను. డెఫినెట్లీ ఒక 2 years బ్యాక్ చూసుకుంటే నేను నాలో ఉన్న మెచ్యూరిటీ, సినిమా పట్ల నాకున్న ఇష్టం, ఇదంతా ఆబ్వియస్లీ ఒక 2 years తర్వాత నేను చాలా నేర్చుకున్నాను, కొంచెం డెవలప్ అయ్యానని ఫీల్ అవుతున్నాను. సో మా July 18th, ఈ మంత్ 18th, ఇంకొక 3-4 daysలో మా సినిమా రిలీజ్ ఉంది. అందరూ చూడండి. నాకు బేసికలీ జనరల్గా ఒక కమర్షియల్ క్యారెక్టర్స్, సాంగ్స్ నార్మల్ ఇలా కాకుండా కెరియర్ బిగినింగ్లోనే కొంచెం నా యాక్టింగ్కి స్కోప్ ఉన్నది, నా లైఫ్లో ఒక మైల్ స్టోన్ అయ్యే క్యారెక్టర్ నాకు దొరికింది. దీంట్లో రెగ్యులర్ క్యారెక్టర్ కాదండి, కొంచెం మెంటలీ రిటార్డెడ్ క్యారెక్టర్. డైలాగ్స్ ఉండవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్తో చూపించాలి. డబ్బింగ్లో కూడా కొంచెం టాస్క్గానే ఉంటుంది నాకు. డైలాగ్స్ లేకుండా షౌటింగ్తో కొంచెం రకరకాల ఇమోషన్స్ చూపించాలి. సో డెఫినెట్లీ సినిమా రిలీజ్ తర్వాత కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది నాకు. నా యాక్టింగ్ కెరియర్ వైజ్ కూడా నాకు ఒక పోర్ట్ఫోలియో లాగా ఉంటుంది అని డెఫినెట్లీ ఫీల్ అవుతున్నాను. కొంచెం మా లాంటి యంగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయండి. ప్రెస్ వాళ్ళు మీరు కొంచెం జనరల్గా చేసే ప్రమోషన్ కాకుండా ఇంకొంచెం ఎక్కువ ప్రమోట్ చేసి మా లాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ స్టేజ్ మీద నించొని మాట్లాడే ఎవ్రీథింగ్, నాకు సినిమా స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క స్టెప్ నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సినిమాలోకి రావాలని చాలామంది చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎవ్రీడే. మా సినిమా షూట్ టైంలో కూడా నేను పొద్దున్నే 5 o'clock అలా బస్సులో వెళ్తుంటే అక్కడ జూనియర్ ఆర్టిస్టులను చూడటం. సో సినిమాలోకి రావాలంటేనే ఇంత కష్టంగా ఉంటుంది. అలాంటిది నా కెరియర్ బిగినింగ్లోనే ఇంత మంచి క్యారెక్టర్ దొరకడం, సినిమా గురించి, టెక్నీషియన్స్ గురించి, అసలు సినిమా ప్రాసెస్ గురించి తెలియడం, ఇదంతా డెఫినెట్లీ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అండ్ దట్స్ ఆల్. 18th సినిమా రిలీజ్ అవుతుంది, మీరందరూ చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు. అండ్ ఐ వెరీ